హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదాభివందనాలు కూడా సమర్పించుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు నాగశ్రీ మేడం గారు చేసి ఉన్నారు మాస్టర్. మేడం గారు తీసుకునే టాపిక్ కాదు మాస్టర్స్, మేము మేడం ని కోరాము. ప్రత్యాహారం అంటే ఏమిటో చక్కగా జ్ఞానాన్ని మేము పొందాలనుకున్నాము. సో ఆ చక్కటి టాపిక్ ద్వారా ఈ రోజు మేడం మనకి జ్ఞానాన్ని అందిస్తారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యాహారం గురించి మీకు చెప్పాలని అంటే యమ నియమాలను చదువుకుంటాను తప్ప ప్రత్యాహారం కోసం ప్రత్యేకంగా చదువు. ఎందుకంటే మనదంతా లైట్, శ్వాస మీద ధ్యాస పడితే ఇంకేం అవసరం లేదు మనకి. కానీ ఈ టాపిక్ మీరు అడగడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత ధ్యానంలో ఎంత ఉందో నేను కూడా తెలుసుకున్నాను. అందుకు మీకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ చల్లని సాయంత్రం వేళ చక్కటి ధ్యానం చేసాం. ఏదో ఒక కొత్త విషయం కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్తేనే కానీ జ్ఞానం అపరిమితం, అనంతం. అందులో ఎన్నో నేర్చుకోవాలనుకుంటాం, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉండిపోతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి సత్సంగాల ద్వారా పంచుకునే కొద్దీ పెంచబడుతుంది. మనకు తెలిసిన విషయాలు ఒకరికొకరు చెప్పుకుంటూ ముందుకు వెళుతూ జ్ఞానార్జనలో మనం ప్రయాణాన్ని సాగిద్దాం. ఈ జ్ఞానం ఏంటి, ధ్యానం ఏంటి పరిచయం చేసిన గురువర్యులు పితామహ పత్రేజీకి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానం మీద ఒక ఆసక్తిని రేకెత్తించి ధ్యాన పద్ధతులు తెలుసుకోవడానికి మార్గం చూపిన గురువు గారికి సదా కృతజ్ఞతలు. గురు మాతృపిత గురు బంధు సఖా तेरी चरणों में कोटि प्रणाम, శతకోటి ప్రణాం. గురువు గారికి కోటి ప్రణామాలు అర్పించుకుంటూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యాహారం అనే మాట ఎక్కడ విన్నామండి? అష్టాంగ మార్గంలో. అష్టాంగ మార్గాలు ఎవరు చెప్పారు? పతాంజలి మహాశయుడు చాలా విషయాలు తెలియజేశారు ధ్యానం గురించి అనుభవపూర్వకంగా. అలాంటి ఆయన చెప్పిన అష్టాంగ మార్గాల్లో యమ నియమాలు ఎక్కువగా అందరం తెలుసుకుంటూ ఉంటాం. యమ అంటే నైతిక నియమాలు. నైతిక నియమాలు అంటే అహింస, సత్యం, దొంగతనం చేయకుండాట, దురాశ పడకుండాట, బ్రహ్మచార్యం. ఇవి యమముల్లోకి వస్తాయి. అంటే నైతిక నియమాలు. ఒక వ్యక్తిగతంగా మనం ఏవైతే నియమాలు పాటించాలో మొట్టమొదటగా అవి ఉండాలి అని చెప్తారు పతాంజలి మహాశయుడు. అందులో యమాలంటే అయ్యి. మరి నియమాలంటే వ్యక్తిగత క్రమశిక్షణ. నియమ రెండోది వ్యక్తిగత క్రమశిక్షణ. మనం ఉదయాన్నే లేవాలి, కొంత ధ్యానం చేయాలి, యోగం చేయాలి, లేదా పిల్లలకు బాక్స్ పెట్టాలి, ఏ టైం అవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్రమశిక్షణతో వ్యక్తిగతంగా ఎవరో చెప్పారని చేయడం కాదు. మనంతట మనం ఒక క్రమశిక్షణ మన శరీరానికి ఏర్పరచుకుంటూ మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి నియమాలు అనేవి తప్పనిసరి. ముందుగా యమమ ద్వారా మనం వ్యక్తిగతంగా నైతిక నియమాలు పాటిస్తాం. ఇక్కడ శారీరకంగా మానసికాన్ని కలిపి ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఏదైనా నేర్చుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. ఆసన, శరీర భంగములు, సుఖాసనం కానీ, వజ్రాసనం కానీ, పద్మాసనం కానీ, అర్ధ పద్మాసనం కానీ వేయడమే కాకుండా ఆసనాలు భంగిములు కూడా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక 4వ స్థానంలో ప్రాణాయామం అంటే శ్వాసని నియంత్రణ. కుంభకం, రేచకం, ఇలా వివిధ రకాలుగా మన ప్రాణాయామ పద్ధతిలో శ్వాసని ఎలా కావాలంటే మనం ఆ రీతిలో దాన్ని అనుసంధానించుకోగలగాలి. ఇంకా ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రత్యాహారం, 5వ టాపిక్. ఇది ఇంద్రియాల ఉపసంహరణ గురించి ఉపయోగపడుతుంది. మనం ఈ 5వ భాగమైన ప్రత్యాహారంలోకి వెళ్లే ముందు ఒకసారి మిగిలిన 3 కూడా కొంచెంగా టచ్ చేసి మిగిలిన వాటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యమము చెప్పుకున్నాం, నియమం చెప్పుకున్నాం, ఆసనం చెప్పుకున్నాం, ప్రాణాయామం చెప్పుకున్నాం, ప్రత్యాహారం. 6 ధారణ. ఎప్పుడైతే ఇంద్రియాలు ఉపసంహరణ అనేది జరుగుతుందో అప్పుడు ధారణ అంటే ఏకాగ్రత. ఒక వస్తువు మీద కానీ, ఒక మంత్రం మీద కానీ, ఏదో ఒక దగ్గర దృష్టిని కేంద్రీకరించడం, ఒక బిందువు వద్ద కానీ, దాన్ని ఏకాగ్రత అంటారు. కానీ ఏకాగ్రత ధ్యానం కాదు.
ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా మంది మనం అనుకుంటాం ధ్యానం చేసినప్పుడు ఏకాగ్రత కుదురుతుందని. ఏకాగ్రత కుదరడం ధ్యానానికి మెట్లు తప్పిస్తే ఏకాగ్రతే ధ్యానం కాదు. ధ్యానం నిరంతరం ధ్యానించడం ధ్యానం. ఎవరిని ధ్యానించాలి? భగవంతుని ధ్యానించాలి. ఒక చైతన్యాన్ని, మనకన్నా ఉన్న సుప్రీం పవర్ని నిరంతరం అనుసంధానం చేసుకుంటూ దాంతో జత కలవడం ధ్యానం. ధ్యానం నిరంతరం ధ్యానించడం, తలుచుకుంటూ ఉండాలి. సమాధి స్థితి, ఏకత్వం, నువ్వు నేను ఒకటే అనేది, మనసు శరీరం ఒకటే అని ఒక సమాధి స్థితి. వస్తువు మరియు ఆరాధించే వ్యక్తి మధ్య ఐక్యత అనే ఆనందకరమైన స్థితి. అంటే నువ్వు నేను వేరుగా లేవు. ఇది సమాధి స్థితి. అంటే మనం రామకృష్ణ పరమహంసని ఉదాహరణగా తీసుకోవచ్చు మిత్రులారా. ఆయన చివరి వరకు విగ్రహారాధన చేసేవారు. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆయన కూర్చొని మాట్లాడుతుంటే అమ్మవారు వచ్చి కూర్చొని మాట్లాడేదంట అని. కానీ ఆయన చివరి స్థాయికి వచ్చేసరికి, చివరి గతికి వచ్చేసరికి ఏమైందండి? రామకృష్ణ పరమహంస మరొక రామకృష్ణ పరమహంసతో మాట్లాడడం ఏంటి అనుకున్నాను. అంటే అమ్మవారిని కూడా తన రూపంగా, అమ్మవారి రూపమే తనగా, రెండిట్లో మధ్య ఐక్యత అనే ఆనందకరమైన స్థితిని ఆయన పొందాడు. కాబట్టి ఇంక విగ్రహం లేదు, ఏమీ లేదు, అంతా చైతన్యమే, నేనే నువ్వు, నువ్వే నేనమ్మా అనుకున్నాడు. అది ఈ అష్టాంగ మార్గాలు అద్భుతమైన మోక్ష ప్రధానాలు జీవన క్రమానికి చూపించారు పతంజలి గారు. ఈ రోజు మనం ప్రత్యాహారం గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రత్యాహారం అంటే ఏంటి? ప్రత్యాహారము అంటే ఏంటి? ప్రతి ప్లస్ ఆహార్. ఆహార్ అంటే తీసుకోవడం, ప్రతి అంటే వ్యతిరేకము, అంటే ఇంద్రియాల ప్రభావాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం. ఇంద్రియాలంటే ఏంటి? ఎప్పుడైనా సరే ప్రతి మనిషి ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. జ్ఞాన భావాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని అనుభవంలోకి తెచ్చుకుంటాం. అంటే కళ్ళ ద్వారా చూస్తాం, ముక్కు ద్వారా వాసన పీలుస్తాం, చెవి ద్వారా శబ్దం వింటాం, నాలుక ద్వారా రుచి, చర్మం ద్వారా స్పర్శ. ఈ జ్ఞానాల్ని మనం పొందాలంటే పంచేంద్రియాలే కారణం. ఈ జ్ఞానాల్ని పొందాక అదేం చేస్తాం? మన మస్తిష్కంలో, మన మనసులో మూలను దాచుకుంటాం. దాచుకున్నాక ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని బయటకు తీసుకుంటాం. దాన్నే వాసనలు అంటారు. ఇవి సంకల్ప వికల్పాలకు మూలం. మనిషి ఎప్పుడు దుఃఖాన్ని కోరుకోడు. ఎవరు కోరుకుంటామండి? దుఃఖం కావాలని కోరుకుంటామా? ఎవరం కోరుకోం. అందరూ మన మనసు ఏమో సుఖాన్ని అభిలషిస్తుంది, శాంతిని కోరుకుంటుంది. అన్ని కూడా మనకు ఏదనుకుంటే జరిగిపోలే అనుకునేవన్నీ ఎలా ఉంటాయంటే సుఖానికి, మన విజయాలకి నాంది పలికేలా ఉంటాయి. అంటే వాటికి వ్యతిరేకంగా వచ్చిన విషయాలను స్వీకరించడానికి మన మనసు సిద్ధంగా ఉండదు. అందుకే దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది మనకి. ఒక్కొక్క జ్ఞానాన్ని స్వీకరించి ప్రపంచ విషయాలు గ్రహిస్తాయి ఇంద్రియాలు. మరి వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలా? అమ్మ నాయనాన్ని బుజ్జగిస్తూ లాలిస్తూ మంచిగా చేసుకోవాలా? ఇవన్నీ మన చేతిలో. అది ధ్యానం ద్వారా మనకి సంప్రాప్తిస్తుంది. అంటే బయటనున్న ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడమే ప్రత్యాహారము. అంటే అవి ప్రవహిస్తున్న తీరు నుంచి వ్యతిరేకంగా మన వైపుకి మరల్చుకోవాలి. ఉదాహరణకి చూద్దామండి, స్పర్శ తీసుకుందాం. స్పర్శ ఎలా ఉంటుంది? చర్మం ద్వారా స్పర్శ వస్తుంది. అవునండి, చర్మం ద్వారా స్పర్శ వస్తుంది. పైన చల్లగా ఉన్నాయి, వేడి నీళ్ళు చెయ్యాలి, వేడి నీళ్ళే పోసుకోవాలి అని మనసు పలుకుతూ ఉంటుంది. అంతర్ముఖం చెయ్యాలంటే మనసు వేడినీళ్ళు కోరుకుంటుంది కదా, మనం చన్నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అలా కొన్నిసార్లు జరిగేసరికి ఆటోమేటిక్ గా వీళ్ళు మనం అడిగింది ఎలాగెవరు, ఏది మంచిది, ఏది నచ్చితే చేస్తారులే అని మనం ఎలా అనుకుంటామో మనుషుల గురించి, మనసు కూడా అలాగే అనుకొని అంతర్ ప్రయాణం చేస్తుంది. అంటే కోరికల నుంచి ఉపసంహరించుకుంటుంది. ఏది జరిగితే దాన్ని స్వీకరించడానికి తయారవుతుంది. అలాగే శబ్దం తీసుకుందాం. శబ్దం తీసుకుంటే మనకు మంచి ఫోక్ సాంగ్ వినాలనుంది, జమ్ జమ్ అంటూ డీజీ పెట్టుకొని వినాలనిపిస్తుంది, మనసు రూతులోగుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం శాస్త్రీయ సంగీతం పెట్టుకోవాలి. అంటే మనసుకి అలవాటు చేస్తున్నాం, మనం సాధన చేపిస్తున్నాం. నువ్వు ఏది అడిగితే అది కాదు, నువ్వు అడిగిన దానికి వ్యతిరేకంగా వచ్చినా నువ్వు సంసిద్ధంగా ఉండాలి, స్వీకరించాలి అని. ఆ ఫోక్ సాంగ్ నుంచి, ఆ డీజేల నుంచి శాస్త్రీయ సంగీతం వైపు మనసు మరల్చుకుంటాం అన్నమాట. 4 సార్లు చేసరికి దానికి అలవాటు అవుతుంది. 4 రుచి, కారంగా పచ్చిమిరపకాయ బజ్జీలు తింటే బాగుండు అనిపిస్తుంది. చలిగా ఉంది కదండి, నీకు బజ్జీలు వద్దులే, ఈరోజు మజ్జిగ తాగి పడుకో అని దాన్ని బుజ్జగించి
అలా అలవాటు చేయాలి. అది ఏది కోరుకుంటుందో దాన్ని అన్నిసార్లు ఇవ్వకూడదు. మనం పిల్లలకు కూడా అతిగారం చేసి వాళ్ళు ఏది అడుగుతో అది ఇస్తూ ఉంటాం. ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. ఏది ఆ సమయానికి అవసరమో అది ఇవ్వడమే సరైన పద్ధతి. అంతకు మించి మనం ఇవ్వడం అనేది పద్ధతి కాదు. దానివల్ల పిల్లలకి ఆ మొండితనం, మంకుతనం అలవాటు అయిపోతాయి. ఏది అడుగుతుంది అది దొరుకుతుంది అన్నప్పుడు, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఈనాడు జరుగుతున్న ఆత్మహత్యలు, ఇంట్లోంచి పారిపోవడాలు, లేదా మాట్లాడడం మానేయడాలు, తల్లిదండ్రులను ఎదిరించడాలు, నచ్చని పని చేసిన వాళ్ళని కొట్టేయడాలు, చంపేయడాలు, ఇలాంటి కారణాలు అన్ని ఎందుకు వస్తున్నాయంటే మనకి ఇలా మన మనసుకి అన్ని అలవాటు చెయ్యకపోవడం వల్ల. మరి అలవాటు చేద్దామండి. ఇంకా ముక్కు వాసన, దుర్గంధంలో వెళ్ళినా, ఒక సెంటు వాసన వచ్చినా, ఎక్కడొచ్చినా మనం దాన్ని గాలి పీల్చుకోకుండా ఉండలేము. ఇది సత్యం. గాలి పీల్చుకోవాలి కదా. అయ్యో ఇక్కడ వాసన బాగాలేదని ముక్కు గట్టిగా మూసుకుంటే మొత్తాన్ని గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేకుండా వెళ్ళిపోతాం. అది గాలి పీల్చుకున్నప్పుడు ఏం చేస్తాం? ఏజెంగులు అడ్డు పెట్టుకోనో, కచ్చేఫ్ అడ్డు పెట్టుకోనో వాసన పీలుస్తూ ఉంటాం. అవును కదండి. అలాంటిది కూడా అలవాటు చేయాలి. అన్నిసార్లు మనకు మంచి ప్లేస్, ఒక్కోసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మనం పడేసే వ్యర్థ పదార్థాలన్నీ కుళ్ళిపోయే వస్తున్న కంపు తట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాం. దాన్ని కూడా మనం స్వీకరించగలగాలి. గాలి పీల్చుకోవడం మానలేం కదా. దానికైతే ఎలాగైతే ఆటోమేటిక్ గా వ్యతిరేకంగా మనసుకు అది ఇష్టం ఉండదు పీల్చడానికి, అయినా ఎలాగే వెళ్తున్నామో అలాగే చేయాలి. ఇక కళ్ళు, చూసిన ప్రతి చోటికి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు అని. అలా మనం ఏది చూస్తే అది కావాలనుకుంటే జీవితం నరకం అయిపోతుంది. ఉన్నదాంతో సంతృప్తి ఉంటే చాలా బాగుంటుంది. మన దగ్గర ఏది ఉంది, ఎంత ఉంది, ఎంత తోగలం, దాన్ని బట్టి మనం కొనగలం, అమ్మగలం, కొత్త చేసుకోగలం, చదువుకోగలం, ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా కళ్ళు వెళ్ళి ఎక్కడో 3 అంతస్తుల భవనం మీద మన కళ్ళు పడి, అబ్బా ఇది బాగుందని చెప్పి అప్పులు చేసి లోన్ చేసి కొన్నాం అనుకోండి, రేపది మనకి చాలా సంకటమైన పరిస్థితుల్ని సృష్టిస్తుంది. అందుకే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే అని చెప్పి, ఇది మనకి సరైనది కాదు, మనకున్న ఇల్లు చాలా బాగుంది, దాంట్లోనే ఉందాం అని దానికి సర్ది చెప్పాలి. ఇట్లా ఇంద్రియాలు ఏది కోరుకుంటే అది ఇవ్వడం కాకుండా, ఏ వద్దనుకుంటున్నాయి వాటికి కూడా అలవాటు చేయాలి. అప్పుడు ఇంద్రియాలు అంతర్ముఖమవుతాయి. ఏదైతే ప్రత్యాహారం అంటే ఇంద్రియాలు ఉపసంహరణ అని చెప్తున్నామో అది జరుగుతుంది. ఎన్ని సౌకర్యాలున్నా మనశ్శాంతి ఉండదు మనకి. ఎందుకు ఉండదంటే ఈ ఇంద్రియాల కోరికల వల్ల, అత్యధికమైన కోరికల వల్ల. బుద్ధ మహాశయుడు కూడా అదే చెప్పాడు కదండి. మనం చూసి ఊరుకున్నాం, వార్ధక్యం ఎందుకు వస్తుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివన్నీ చూసేసి ఊరుకున్నాం. కానీ అవి ఎందుకు వస్తుంది అని ఆలోచించాడు కాబట్టే బుద్ధ మహాశయుడు వెళ్ళి దుఃఖమేది వెళ్ళేట్లకి కారణం, దుఃఖానికి కారణం ఏంటి, ఎందుకు దుఃఖం వస్తుంది, అసలు దుఃఖానికి కారణం ఏంటి, దుఃఖానికి కారణం తృష్ణ, కోరికలు. కోరికలే లేకుండా ఉంటే దుఃఖం అనేదే ఉండదు అని ఆయన తపస్సు చేసి ధ్యానం చేసి కనుక్కున్నారండి. అంటే ఎంత అద్భుతమైందో చూడండి. మనం కూడా అలా ఆలోచించాం, ఏది ఎదురుగా ఉండదు, ఎందుకు, ఏమిటి, ఎలా అని పత్రిసారు చక్కటి కాన్సెప్ట్ కూడా చెప్పారు మనకి. మనకి ఎందుకు, ఏమిటి, ఎలా అంటే బాబు మోహన్ గారు గుర్తుకొస్తారు, కానీ మన నిజ జీవితంలో సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తారు, కానీ నిజ జీవితంలో దాన్ని ఎందుకు, ఎలా, ఏమిటి అని ఆలోచించాలని మనకు తెలియదు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే మనకి దాని యొక్క ఆన్సర్ తొందరగా మంచిగా వస్తుంది. లేదు, ఎందుకు ఇది జరిగింది అని మనం సమర్థించుకున్నప్పుడు ఆ జరిగిన విషయం మీద మనకు వచ్చే దుఃఖం తగ్గిపోతుంది. రెండు మంచియే కదండి, విజయాన్న సాధించవచ్చు, లేదంటే వచ్చిందని అంగీకరించవచ్చు. ఈ రెండు మనకు ఉపయోగమే, ఏది నష్టం లేదు. అందుకే ఇది ఎలా ఉంటుందంటే శరీరం మనసుపై, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. శరీరం మనసు వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది. అది ఎలా చెప్తే అలా శరీరం నడుచుకుంటూ ఉంటుంది. దాన్ని అందుకే శరీరాన్ని సౌష్ఠవంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలని కూడా చెప్తారు. శరీరానికి బలం లేదనుకోండి కొన్ని పనులు మనం చేయలేం. అందుకు శరీరం కూడా బలంగా ఉండాలని చెప్పారు. అలా బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యంగా సౌష్ఠవంగా ఉండాలి. మరి మనసు ఎలా ఉండాలి? సద్భావంతో, క్రమబద్ధతతో, ఆ నూతన ఆలోచనలతో, అంటే మనం శాస్త్రీయ ఆలోచనతో, అంటే నేను మారను, నేను ఇదివరకు మట్టింట్లో ఉన్నాను, ఇప్పుడు మట్టిలో ఉంటాను, పేడ తెచ్చుకుని అలుక్కుంటాను అంటే అవ్వదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో అలికే ఉంటే అందరూ నవ్వుతారు.
అంటే మార్పు సహజం, మారాలి, శాస్త్రీయ దృక్పథం రావాలి, వచ్చిందని ఉపయోగించుకోవడం రావాలి. మా చిన్నప్పుడు ఫోన్ లేదు, అప్పుడు ఫోన్లో మాట్లాడలేదు అనుకుంటే ఈ రోజు జూమ్ క్లాసులు లేవు, ఏమీ లేవు. అంటే కళానుగుణంగా శాస్త్రీయబద్ధమైన మార్పులకి మనం మారుతూ వస్తే అప్పుడు దివ్య జ్ఞానాన్ని పొందగలుగుతాం మనం. ఇది వరకు ఏదైనా ఒక విషయం తెలియాలంటే చాలా కష్టమైంది. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో హై స్కూల్ లెవెల్లో కూడా ఒక వ్యాసం రాయాలి, లేకపోతే ఒక ప్రసంగం చెయ్యాలి అనుకుంటే మెటీరియల్ దొరికేది కాదు. లైబ్రరీకి వెళ్ళి కూర్చొని పుస్తకాలన్నీ తిరగేసుకొని చదువుకొని పాయింట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ చేసుకుని వచ్చాడు. ఈ రోజు ఏదైనా మాట్లాడాలంటే టప నెట్లో కొట్టుకొని వచ్చేస్తాయి. అప్పుడప్పుడు తప్పులు కూడా దొరుకుతాయి నెట్ల వల్ల. దాన్ని మళ్ళీ మన శ్రేష్ఠులు విజ్ఞులు అయిన వాళ్ళని అడిగి తెలుసుకొని దాని మీద ఒక అవగాహన రావడం ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే నెట్లో అందరం పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ దృక్కోణం నుంచి ఎలా కనిపించిందో అది పెడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి అందులో సత్యం ఏది, మనం మాట్లాడుకున్న కానీ, నేర్చుకున్న విషయం కానీ, చదువుకున్న విషయంలో కానీ వాస్తవం ఏదని తెలియాలంటే కొంత పెద్దల యొక్క వాటిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళ యొక్క సలహా సూచనలు తెలుసుకోవడం ఉత్తమ మార్గం. అప్పుడు మనసు శాస్త్రీయ దృక్పథాలకు అలవాటు పడితే ప్రతి మనిషి ఏమవుతుందండి, శరీరము మనసు మధ్యన ఒక సామరస్య భావం ఏర్పడుతుంది. అంటే రెండు, నాకు అది కావాలంటే ఇది వద్దు అని రెండు కొట్టుకోమాట, రెండు కొట్టుకోకుండా ఒక స్నేహ భావానికి, సామరస్య భావానికి వచ్చి శరీరం మనసు జంట పదాల్లా నడవడం మొదలు పెడతాయి. అప్పుడు అలౌకిక శక్తుల్ని ఆ శరీరం ఎప్పుడైతే మనసు మాట వింటుందో, మనసు ఎప్పుడైతే శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటుందో, రెండూ కలిసి ఒక అద్భుతమైన అతీంద్రియమైన శక్తులను పొందగలుగుతాయి. ఎప్పుడు బయట ఉన్న బాహ్య ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోగలిగితే అంతర్గత శక్తులు మేల్కొని అతీంద్రియ శక్తుల్ని మనం పొందగలుగుతాము. ప్రత్యాహారం వల్ల అంత లాభం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మనం ఏ విషయాన్నన్నా సరే కూలంకుషంగా నేర్చుకొని ఏదో చెప్పారు చేస్తున్నామని కాకుండా దాంట్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ భావాన్ని మనం తీసుకోగలిగినప్పుడు చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ పతాంజలి మహాశయుడు ఒక శ్లోకం చెప్పారు. స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూప అనుకరణ ఇంద్రియానం ప్రత్యాహారం అని చెప్పి ప్రత్యాహారానికి చక్కటి నిర్వచనం చెప్పడం జరిగింది. ప్రత్యాహారం అంటే విషయ సుఖముల వైపు పరిగెత్తే మనసును ఇంద్రియాలకు దూరంగా ఉంచడం. అంటే విషయాల వైపు, అంతే కదండి, మనం చెప్పుకుంటాం కదా, మనసు కోతి లాంటిది, పరిపరి విధాలు వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏదో ఒక పని నాకు చెప్తే, ఎందుకంటే మన మనసు ఆలోచనలో పుట్ట, దానికి రూపం లేదు. ఆలోచనలే మనం చేసే పనులే మనసు యొక్క రూపం. మనం చేసే పనులు బట్టి ఆవిడ అలాంటిది ఇలాంటిది అని మనం చెప్పుకోగలుగుతాం. ఆయన ఇలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, లేదా గురువు గారు ఇలా చెప్పారు. ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకి మనసు యొక్క ఆలోచనలో వాళ్ళ గురించి ఏర్పరచుకున్న రూపం కానీ, వాళ్ళ వ్యక్తిత్వం మీద మనకు తెలిసినట్టు విషయాలను కానీ మనం ఒక పనిగా చేసుకుంటాం. అలాగే మన గురించి ఏదైనా తెలియాలన్నా మన వ్యవహార శైలి, మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన, మన మాటలు, ఇవన్నిటిని బట్టే మనల్ని ఇతరులు అంచనా వేస్తారు. ఇదే మన మనస్సు. ఎందుకంటే ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడతాం, ఏది మాట్లాడతామో ఆ పనే చేస్తాం మనం. అది బాగా గుర్తు పెట్టుకోవాలి. అందుకే అంటారు, పూర్వం పెద్దలు చెప్పేవారు, ఒక మాట మాట్లాడితే సరిగ్గా మాట్లాడండి తదాస్తు దేవతలు ఉంటారనేవారు. మళ్ళీ చెప్పేవారు, నోరు జాగ్రత్త తీసుకోగలం కానీ, కాలు జాగ్రత్త తీసుకోగలం కానీ నోరు జాగ్రత్త తీసుకోలేమని. అంటే మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పేవారు. కానీ ధ్యానానికి వచ్చాక మాటను సరి చేసుకోవడం కాదు, ఆలోచన సరి చేసుకోవాలి. అందుకే బుద్ధుడు చెప్తాడు, సరి అయిన ఆలోచన అని చెప్తారు. ఆలోచనలు మనం సరి చేసుకోవాలి. వాటిని సరి చేసుకున్నప్పుడు మన మాట మాధుర్యం పోదు, మాట కఠినంగా ఉండదు, కఠినమైన విషయాన్ని కూడా సున్నితంగా సుకుమారంగా చెప్పగలుగుతాం. ఎలాగా అంటే మనం రాముడిని ఉదాహరణ తీసుకుంటే, రాముడు ధర్మానికి ప్రతిరూపం అండి. ఆయన చాలా శాంత స్వభావుడు అనుకుంటాం. కానీ మనం సీతాదేవిని రావణాసుడు తీసుకువెళ్ళాక, వాళ్ళని చంపాక సుగ్రీవ సేన అందరూ, వానర సేన అందరూ కూడా సీతాదేవిని ఎతికి తీసుకొస్తామని చెప్తారు, మాటిస్తారు వాళ్ళు చనిపోయినప్పుడు. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, మేమందరం వానరులం, చెట్ల మీద ఎగరలేము, స్పీడ్ గా వెళ్ళలేము, తొందరగా పని అవ్వదు, అందువల్ల వర్షాకాలం ముగియగానే మేము వెళ్ళి సీతాదేవి ఎక్కడుందో జాడ తెలుసుకుని వస్తాము అంటారు.
రాముడు సరే అన్నాడు. వర్షాకాలం అయిపోయింది, రోజులు గడిచిపోతున్నాయి, అసలు సుగ్రీవుడి నుంచి కబురు లేదు, ఏమీ లేదు. అప్పుడు రాముడికి కూడా కోపం వస్తుందండి. ఏ మనిషిలో అయినా 3 గుణాలు తప్పనిసరిగా ఉన్నాయి. మనం ఒక్కోసారి తమో గుణం ఉండొచ్చు, ఒకసారి సత్వ గుణం ఉండొచ్చు, ఒకసారి రజో గుణం ఉండొచ్చు. కానీ అది ప్రదర్శించే పద్ధతుల్లో తేడా ఉండొచ్చు. సరే ఏం చెప్పాడు లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడికి చెప్పమన్నాడు. వాళ్ళు వెళ్ళిన దూరం ఇంకా మూసివేయలేదు అని చెప్పమన్నాడు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడండి? చనిపోయాడు. అంటే ఆయన నిన్ను కూడా చంపేస్తాను నువ్వు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే అని సుకుమారంగా సుమధురంగా చెప్పాడు రాముడు. అలాగా మన భాష కూడా మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని ఎలా చెప్పాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మంచిగా మాట్లాడడం, అది ఎంత ఎచ్చు వాళ్ళని కొంతమంది మంచి మాట కూడా అంత నొప్పించేలా చెప్తారు. అది చాలా మంది అంటారు, మేము శాకాహారులం అండి, గుడ్డు కూడా తినడం మానేసామండి, ధ్యానానికి వచ్చామండి, అన్ని మానేసామండి, అసలు నాన్ వెజ్ తినడం మానేసామండి, ఎగ్గ కూడా తినడం లేదండి అంటారు. ఎవరైనా ఏదైనా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా చెప్పేవలే చాలే, ఇది కూడా హింసేనండి. ఎదుటి వాళ్ళని కష్టపెట్టేలా మాట్లాడితే అది కూడా హింసే. అందులో ఎటువంటి సంశయం లేదు. మనసు నొచ్చుకున్నలే మాట్లాడితే తనువున విరిగిన ఎలుగులో ననువుకు భుజంగా వచ్చి అతి నిష్ఠురతను కాని మనంబున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల ఎడులనేది భా అంటాడు. శరీరంలో గుచ్చుకున్న ముళ్ళును ఏదో విధంగా తీసేయచ్చు, కానీ మనస్సులో నాటుకున్నటువంటి మాటలను తీయడం కష్టం. అందుకు మాటలు మృదు మధురంగా ఉండాలి. శాకాహారులందరూ కూడా ఇతరులు కష్టపెట్టకుండా, ఇతరులు నొచ్చుకునేలా మాట్లాడకుండా, నొచ్చుకోవడం అంటే ఏంటంటే మామూలుగా మాట్లాడానండి, ఆవిడ కష్టం అనిపించింది. ఏది మాట్లాడితే మన మనసు, మనల్ని ఎవరైనా ఏదైనా అంటే మనకు కష్టం అనిపిస్తుందో ఆ మాటలు ఇతరులు మనం అనకూడదు. అంతే. ఈ మాట వాళ్ళు అన్నంటే నేను సహించుకోగలనా, భరించుకోగలనని ఒక్కసారి ఆలోచించి చూసి మనం మాట్లాడగలిగితే అవతల వాళ్ళు నొచ్చుకోవాలి. ఇంకా ఒక్కొక్కరు ఏమి చేస్తారు, నాకు ఇంద్రియాల కంట్రోల్ చాలా ఉందండి, అస్సలు నేను చాలా మారిపోయానని, నా కోపం లేదు, కక్ష లేదు, ఈర్ష్య లేదు, ఏమి అరిషడ్ వర్గాలు అసలు ఏదీ లేదండి నా దగ్గర అంట. అదేంటంటే మొన్న మీరు గట్టిగా మాట్లాడుతున్నారు మాకు వినిపించే, అదా నేను అసలు కోపం లేదమ్మా, నేను చాలా కామ్గా కూర్చుంటే పక్కింటి ఆవిడ వచ్చి ఏదో అంది, ఆవిడ కోపం తెప్పించిందమ్మా, నాకు కోపం తెప్పించారు. అంటే మన ఇంద్రియాల మీద మనకు కంట్రోల్ లేదు. వాళ్ళు నవ్విస్తే నవ్వుతాం, వాళ్ళ కోపం రప్పిస్తే కోపపడతాం, వాళ్ళు అసూయపడమంటే అసూయపడతాం, వాళ్ళు ఈర్ష్యపడమంటే ఈర్ష్యపడతాం. మనకంటూ మన ఇంద్రియాల మీద, అంటే మన శరీరానికి, మన ఇంద్రియాలకి, మన మనసుకి మన రాణులం కాదు, మనం దాసులం. పక్క వాళ్ళ ఇంద్రియాలకి, పక్క వాళ్ళ నోటికి దాసులం, పక్క వాళ్ళ చూపుకి దాసులం. ఇది ఆలోచించుకోండి. ప్రత్యాహారం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడం వల్ల ఈ విసుగు, కోపం, ఈర్ష ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా మన నుంచి దూరం అయిపోతాయి. ఎందుకంటే బాహ్య ప్రపంచం నుంచి అంతర్ ప్రపంచానికి ప్రయాణం చేసినప్పుడు బాహ్యంలో కనిపించినవన్నీ అశాశ్వతం అనే సత్యం తెలుస్తుంది మనకి. ఏది కంటితో చూసిన ఏది కూడా, ఏ వస్తువు కూడా, ఏ మనిషి కూడా శాశ్వతం కాదు. అంతే కదండి. ఈ సెల్ ఫోన్ లేదు, ఈ పెన్ లేదు, ఈ బాటిల్ లేదు, ఇల్లు లేదు, ఆ పిరమిడ్ లేదు, ఆ నువ్వు లేదు, ఈ నేను లేదు, ఆ మీరు లేదు, ఈ నేను లేదు, ఎవ్వరం ఉండవు. మన కళ్ళతో చూసిన ప్రతిదీ కూడా అంతరించిపోతుంది, అశాశ్వతం. కొండలు, గుట్టలు అన్ని రూపాంతరం చెందిపోతాయి, ప్రకృతి కూడా. కానీ ఆ శాశ్వత తత్వం ఎక్కడుందంటే అంతర్ముఖంగా ఉంది. ఆ అంతర్ముఖం మనం అయినప్పుడు, శాశ్వతమైన సత్యం తెలిసినప్పుడు ప్రతిదీ ఇంతే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటి? ఆత్మతత్వం. మరి ఆ శాశ్వతం తెలిసినప్పుడు, ఆ చైతన్యం తెలిసినప్పుడు, ఆ భగవంతుని స్వరూపం మనకు తెలిసినప్పుడు ఏదీ మిగలదు. మనం వెళ్ళి ఆళ్ళలో కలవడం తప్ప, ఆ చైతన్యంలో మళ్ళీ కలిసిపోవడం తప్ప ఏదీ లేదు అనుకొని తాపత్రయపడినప్పుడు మనకి కరెక్ట్ నిజం తెలుస్తుంది. బాహ్య ప్రపంచ విషయాల మీద ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే కొంత విముఖత, కొంత దూరం మనలో చోటు చేసుకుంటాయి. ఆ ప్రయత్నమే ప్రత్యాహారం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు తాబేలులా ఉండాలి. తాబేలు ఎప్పుడు అవసరమో అప్పుడు శిరస్సు బయట పెట్టి చూస్తుంది, మిగిలినప్పుడు అంతా ముడిసిపోతుంది. ఎక్కడుందో పెంకులా ఉంటుంది, కొట్టినా తల బయట తీయలేదు, ఏం చేసినా బయట తీయదు. అలాగే మనల్ని ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎంతమంది విమర్శించినా మనకు అస్సలు సంబంధం లేదండి. అలా హాయిగా ఉండాలి. ఎంతమంది పొగిడినా, ఎంతమంది ఇచ్చేసినా అప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎక్కువ పొగడ్తలకు అలవాటు పడ్డామంటే
మనకు ఆటోమేటిక్ మనకు తెలియకుండానే అహం వస్తుంది. ఏ అహమన్నా పనిచేస్తుంది కానీ ఆధ్యాత్మిక అహంకారం అస్సలు పనిచేయదు. ఆధ్యాత్మికత అంటే ఆత్మశాస్త్రాన్ని తెలుసుకునే విద్య, అంతే తప్ప రామాయణం భారతాలు ఇవన్నీ చదువుకునే కాదు. ఇవన్నీ కూడా మనకి అవి కొన్ని మార్గాలు తప్పిస్తే సంపూర్ణ ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రమే, అంతే. అది తెలుసుకునే శాస్త్రం. అంతవరకు మనం ప్రయాణం చేయాలి, అంతే తప్ప ఇక్కడ అన్ని చదివేసుకున్నాను, అన్ని చెప్పేసాను, సత్సంగాలకు వెళ్ళాను, సజ్జన సంగత్యం అయిపోయింది, స్వాధ్యాయనం అయిపోయింది అనుకుంటే ఎన్ని మార్గాలు తప్ప మూలం కాదు. సమాధి స్థితికి వెళ్ళాలి, ఆ చివరి స్థితికి వెళ్ళాలి, నేనే నువ్వు అనుకునే స్థితికి వెళ్ళాలి అంటే ఎన్ని పాటించాలండి, ఎంత కంట్రోల్ ఉండాలి మన మీద. మనకి 2 రోజులు మౌనంగా ఉండమంటే ఉండలేం, అప్పుడు మౌనంగా ఉంటాం. ఎలా ఉంటాం? రేపు నేను మౌనంగా ఉంటాను, ఫోన్లో మాట్లాడను, వాట్సాప్ మెసేజ్ పెడతాను, ఇది మన మౌనం. లేదంటే వచ్చిన వాళ్ళు సైకిల్ చేస్తుంటారు, అది ఇలాగా ఇది ఇలాగా అని. మౌనం అంటే మాట్లాడకపోవడమే కాదు, మనసు మౌనంగా ఉన్నదే నిజమైన ఆధ్యాత్మిక మౌనం. అది అది మౌనం, మనకి మౌనం. అది సాధారణ మానవులకి, లేకపోతే స్కూల్లో క్లాసులు అదే అనగానే పిల్లలు మాట్లాడకుండా కూర్చొని, వాళ్ళు మాట్లాడకుండా కూర్చునే మౌనం వాళ్ళది. మన స్థాయికి వచ్చాక, మనకు ఆధ్యాత్మిక చింతన మొదలయ్యాక, ఒక ప్రయాణం చేసినప్పుడు మనం మౌనం చేసామంటే, మౌనం ఎలా ఉండాలంటే మనసు మౌనం ఉండాలి. పుస్తకం చదవకూడదు, సినిమా చూడకూడదు, టీవీ దగ్గరికి వెళ్ళకూడదు, సెల్ ఫోన్ ముట్టుకోకూడదు. ఒక భగవంతుని ఆరాధనలో మునులు అంటాం మనం. ముని, ముని అంటే మౌనినే మునులు. ఆ ముని ఎలా ఉంటారో, ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ వాళ్ళతోనే సహజీవనం చేస్తూ ఉంటారు, భగవంతునితో లేకపోతే చైతన్యంతో, ఆశ్రమ మాస్టర్స్ తో. అలా ఎవరైతే ఉంటారో అది మౌనం అనిపించుకుంటుంది, అంతే తప్ప మన సైగలు ఇవన్నీ కూడా భాషలోకి వస్తాయండి. మన మౌనం నేను చెప్తుంది. ఇలా కొన్ని నేర్చుకోవడం వల్ల, మన ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోవడం వల్ల ప్రత్యాహారం యొక్క భావన మనకి బాగా వస్తుంది. బాహ్యేంద్రియాలకి బందీ అవ్వకూడదు. మనం ఎంతసేపు వేట్లి బందీ అవుతామండి? బాహ్య ఇంద్రియాలకి. మన ఇంద్రియాలు వేటి నుంచి వచ్చే వాటిని మర్చిపోతాయి. యాక్చువల్గా మనసు కూడా ఆత్మతో పాటు ఉంటుంది. పూర్వజన్మ వాసనలు, సంకల్ప వికల్పాలు మనసుకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి మనసు నుంచి వచ్చాయి. మనసు నుంచి వస్తే ఆ మనసు ఆత్మతో పాటు వస్తుంది. వచ్చాక ఈ బాహ్య ఇంద్రియాల యొక్క ప్రలోభాలకి లేదా మాయకి ఆకర్షితురాలయ్యి బయటకు వచ్చి ఇంకా ఆత్మ మాట కూడా విందన్నమాట. మన ఇంద్రియాల మాట కూడా వినకుండా అబ్బా బాహ్య ప్రపంచం నచ్చుతుంది అంటే అంటారు కదా, మాయా ప్రపంచం కలర్ఫుల్ లైఫ్, ఇంద్రధనుసుల బయట అన్ని కనిపిస్తుంటే మనం ఎక్కువముఖమయ్యి ఆ ఇంద్రధనుసు కూడా అన్ని కలిసి ఒకే రంగులో తెల్ల రంగులో ఎలా మారిపోతుందో అన్ని అవుతాయి. మనం కూడా అలాగే తెల్ల చైతన్యంలో కలిసిపోయి ఆ వెలుతురులో, ఆ కాంతిలో వెళ్ళిపోతాం, ఆ భగవంతుని స్పర్శలో జాయిన్ అవుతాం అన్న విషయాన్ని మర్చిపోయి మనం బాహ్య ఇంద్రియాల వైపు, బాహ్యాల వైపు వెళ్ళి బందీలం అయిపోతూ ఉంటాం. అంటే ఎలా బందీలు అవుతాం? చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక విషయాన్ని, ఒక దౌర్జన్యాన్ని కానీ, ఒక అరాచక విషయాన్ని కానీ పదే 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 టీవీలో చూస్తాం. అదే విషయాన్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు వేస్తుంటారు. పూర్వం అనుకోండి మనకి ఇది ఉండేది కాదు, టీవీలు ఎంతగా లేనప్పుడు రేడియోలో ఒక న్యూస్ విని ఊరుకునే వాళ్ళం. ఒకసారి వింటే మళ్ళీ రెండోసారి మనకి ఆ విషయాలకి మనకి మళ్ళీ వినే అవకాశం ఉండేదో, మర్చిపోయేవాళ్ళం కూడా. ఇప్పుడు మనం మర్చిపోదామన్నా అవకాశం లేదు. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అదే విషయాన్ని 10 సార్లు చెప్పడం వల్ల మనం ఏమవుతున్నాం, ఆటోమేటిక్గా ఆ విషయానికి ఆకర్షితురాలి. ఏమైంది అంటాం. సపోజ్ సీరియల్స్ కూడా తీసుకోవచ్చు. ఏదో ఒక మర్డర్ కేసు జరిగింది, ఒక మానభంగా జరిగింది, దాన్నే పదే 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 వేయడం వల్ల మనం తెలియకుండానే అందులోకి చేరిపోతూ ఉంటాం. చేరిపోయి ఇంతకీ దానికి సొల్యూషన్ ఉండదు. మళ్ళీ ఇలా జరిగింది అనే సమస్య ఒకటే 10 సార్లు వింటాం. ఆ తర్వాత టీవీ వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోతాం ఆ విషయాన్ని. దీనివల్ల ఏమవుతుంది, కానీ ఆ మైండ్ లోని అప్పుడు ఇలా జరిగిందంటే ఎందుకు జరిగిందో కూడా మనకి క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కూడా అవ్వలేదు ఆ విషయం. అలా అలా ఎన్నో విషయాలకి మనం ఆకర్షితం అయిపోతూ ఉంటాం, ఆ విషయాలనే వింటూ ఉంటాం. సీరియల్స్ ఉదాహరణ తీసుకుందాం. సీరియల్స్ ఉదాహరణ తీసుకున్న అయిపోయింది, ఒక అరగంటలో వాడు వేసేది 5 నిమిషాలు 2 నిమిషాలు వేస్తాడు సీరియల్. అది చూస్తారు. అది చూసాక మళ్ళీ ఎక్కడ మొదలవుతుందండి? రేపు ఏమవుతుందో, అమ్మాయి ఇలా చేస్తుందేమో, వాళ్ళ అత్తగారు ఇలా చేస్తుందేమో, కోళ్ళు ఇలా చేస్తుందేమో అని దాని గురించి సుదీర్ఘ చర్చలు చేసుకుంటాం. ఆ రోజు ఒకవేళ కరెంటు పోయో, మనం చూడడానికి వీలవకో, బంధువులు వచ్చి ఏదైనా అయింది అనుకో, వాళ్ళ వీళ్ళని అడిగి ఏమైందండి,
మళ్ళీ మనమే చెప్తాం, వారం అంతా అదే వస్తుందండి, చూడకపోయినా నష్టం లేదండి అంటాం, కానీ ఎవరు టీవీ ఇవ్వదు. అలా దాని ప్రభావం, బయట విషయాల యొక్క ప్రభావం మనసు మీద అంత ప్రగాఢంగా పడుతూ ఉంటాయి. వాటిల్ని మనం ఎలా ఉపసంహరించుకోవాలో తెలియజేసేదే ప్రత్యాహారం. ఆ విషయాల నుంచి, బయట విషయాల నుంచి మనకి బయటికి రావాలి. వచ్చి ఎక్కడికి వెళ్ళాలి? స్తబ్దతగా ఉండడం కాదు, అంతర్ప్రయాణం కూడా చెయ్యాలి, అంతర్ముఖం అవుతూ ఉండాలి. ఉదాహరణగా చుగుత్తాబేలులా అని చెప్పుకుంటున్నాం. అబ్బాయి మాకు అన్నీ తెలుసండి, చాలా విషయాలు తెలుసండి, నీలో ఉన్నది నాలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అండి, మాకు ఆత్మతత్వం చాలా బాగా తెలుసండి అనుకుంటాం. కానీ ఆచరించడం తెలుసు అంతే, దాన్ని ఆచరించాం, ఎట్టి పరిస్థితుల్లోని ఆచరించాం. మనం ఇప్పుడు సపోజ్ అయోధ్యలో శ్రీరామ మందిరం ఉంది, అందరికీ తెలుసు. కొత్తగా రాజ్యసభ రాముడి సభ కూడా ఏర్పాటు చేశారంట, బాలరాముడు ఉన్నాడంట, తెలుసు, విషయం అందరికీ తెలిసింది. మరి వెళ్ళి అది చూసి రావాలనుకున్నాం, లేదా ఒక కాశీ వెళ్ళి రావాలనుకున్నాం, ఒక రామేశ్వరం వెళ్ళి రావాలనుకున్నాం. రామేశ్వరం గురించి, కాశీ గురించి నెట్ ఓపెన్ చేస్తే కోకొల్లలు, వెళ్ళి వచ్చిన వాళ్ళు బోళ్ళు చెప్తారు. ఇవన్నీ వినున్నాం, మనకు సంపూర్ణ అవగాహన ఉంది, కానీ అనుభవం లేదు. అనుభవం ఎప్పుడు వస్తుందండి? మనం వెళ్ళి వస్తే వస్తుంది. ఏ మార్గాన్ని వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలా, కారులో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా అనేది మన చేతుల్లో ఉంటుంది, మనం అందుకునేది. అందుకే దీన్ని మనం సాధన అంటాం. గమ్యం చేరాలంటే సాధన కావాలి. ఆ సాధనకే పతాంజలి మహాశయుడు అష్టాంగ మార్గాల్ని మనకి తెలియజేశాడు. బుద్ధ మహాశయుడు కూడా మనకి సరైన వాక్కు అంటూ అష్ట విధులను మనకు చెప్పారు. ఎవరైనా సరే ఇవన్నీ పాటించి జీవితంలో భాగం చేసుకుని, అంటే ఏదో ఈరోజు చెప్పారు, 3 రోజులు చేసాం, 4 రోజులు చేసాం అని యోగా నేర్చుకుని కొత్తలో కూడా అందరం అదే చేస్తామండి. ఆ 10 రోజులు ఫ్రీ కోర్స్ ఉందని జాయిన్ అవుతాం, ఆ 10 రోజులు చేస్తాం, తర్వాత నుంచి మామూలే. ఒక సజ్జన సాంగత్యానికి వెళ్తాం, రోజు ఎవరు వింటాంలే అని మళ్ళీ మానేస్తూ ఉంటాం. అందులో సంపూర్ణ అవగాహన రాకుండానే ఒక పట్టుదల లేదు. అందుకే చెప్తారు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడిచుట కన్నా పడిచచ్చట మేలురా విశ్వదాభిరామ వినురవేమ. అది ధ్యానం అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, ఆఫీస్ పనులు అవ్వచ్చు, సామాజిక పనులు అవ్వచ్చు, లలిత కళలు అవ్వచ్చు. ఏ విషయంలో అన్నా ఒకటి నేర్చుకోవాలని, ఒక గమ్యం చేరాలని మనం నిర్ణయించుకున్నప్పుడు దాని మీద తగిన కృషి చెయ్యాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చేయడం కాదు, మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను వంట బాగా చెయ్యాలనుకున్నాను అనుకోండి, నేనేం చేయాలి? వంట బాగా ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకోవాలి, లేకపోతే వంటకు సంబంధించిన బుక్స్ చదివితే నాకు తెలుస్తుంది. క్రికెట్ ఎలా ఆడాలో అనే పుస్తకం చదివాను అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాకు ఉపయోగం ఉండదు. అందుకు మనకి ఏది ఉపయోగమో, ఏది మన లక్ష్యానికి చేరువకు తీసుకెళ్తుందో ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ సాధన చేస్తూ ముందుకు వెళ్ళగలగడమే ఉత్తమమైన మార్గం. ఆ మార్గంలో అప్పుడు ఏకాగ్రతగా మనం వెళ్తాం. ఏకాగ్రత అంటే ఆ లక్ష్యం మీద దృష్టిని పెట్టుకుంటాం, లక్ష్యం మీద దృష్టిని పెట్టుకుంటాం. అప్పుడు కానీ ధ్యానంలోకి మనం వెళ్ళాలి. ధ్యానం చెయ్యాలి అనుకుంటే ధ్యానం మీద ఏకాగ్రత ఉండాలి, శ్వాస మీద ధ్యాస పెడతాం. అలా వెళ్ళినప్పుడు తిరిగి ధ్యానిస్తూ పదే పదే ధ్యానిస్తూ ఉండడం వల్లే ధ్యానాన్ని పొందగలుగుతాం. ధ్యానం చేయకుండా ధారణ అనేది రాదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ధ్యానం చేయడం వల్లే ధారణ వస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉందన్నమాట. ఎప్పుడు ధారణ వస్తుందంటే నువ్వు ధ్యానిస్తుండు అదే విషయం మీద పూర్తి అవగాహనతో ఏకాగ్రతతో ఉంటూ ధ్యానం చేస్తున్నప్పుడు ధారణ ఏర్పడుతుంది. అంతే తప్ప మనకి ఆ ఏదైతే ధారణ వచ్చిందో దాని వల్ల ధ్యానం వస్తుంది. ఆ ధ్యానము ధారణ ఈ రెండు కూడా దగ్గర పదాల నుంచి ఒకటిలా అనిపించినప్పటికీ ఒకటి కావు, రెండు. ఆ ధ్యానం నిరంతరం ధ్యానించడం వల్ల ఏకత్వం వస్తుంది. ఏకాగ్రత ఏకత్వం ఒకటి కాదు. ఏకాగ్రత వేరు, దృష్టి నిలపడం. ఏకత్వం అంటే ఒకటి అవ్వడం, సమాధి స్థితి, నువ్వు నేను ఒకటే అనే స్థితి, అద్భుతమైన స్థితి, సంపూర్ణ స్థితి, పరిపూర్ణ స్థితి. అది ఆ స్థితికి మనం చేరుకోవాలి. అంటే ఇక్కడ వినడం వల్ల, చదవడం వల్ల, ఎవరో వచ్చారండి ఏదో చెప్పారు, నాకు నచ్చింది నేను చెప్పాను, అది మీరు విన్నారు, అది మీకు ఉపయోగపడుతుందో లేదో ఎవరు నిర్ణయించుకోవాలి? మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ లక్ష్యం ఏంటనేది నాకు తెలియదు కదా, నాకు తెలిసింది నేను చెప్తూ ఉంటాను. కానీ ఎవరు ఏది చెప్పినా వినాలి. వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగన్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళా సుమతి అన్నారు. అంటే అందరు చెప్పింది విను, నీకేది కావాలి అంతేకాదు, కని కళ్ళ
ఏది నిజం ఏది అబద్ధం అది తెలియాలి. ఇది వాళ్ళు చెప్పారు, ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చెప్పారు అని మనం వినేయడం కాదు. అందులో ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందులో నిజం ఉన్నప్పుడు, వాస్తవం ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు అది ఎవరు చెప్పినా వినాలి. వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఆటో డ్రైవరా, విమానం డ్రైవరా, ఆధ్యాత్మికవేత్త, లేదంటే ఇంట్లో ఉండే అమ్మ, ఎవరైనా సరే ఆ ఒక విషయం వాళ్ళకి చెప్పినప్పుడు ఆ మాటలో వాస్తవం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా విని నేర్చుకోవాలి. అంతే. ఎవరో వచ్చి పుస్తకాలు చదవండి అంటారు. నేను ఆ పుస్తకం చదివానండి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు అదే పుస్తకం చదవండి అంటారు. ఏమో అది మన లక్ష్యాన్ని చేరువ చేసే పుస్తకం అవునో కాదో పరీక్షించుకొని మనకు అవసరమైన పుస్తకాలు మనం చదువుకోవాలి. అప్పుడు అది మనకు ఉపయోగపడతాయి. అంతే తప్ప ఏ ఏ లక్ష్యము లేకుండా మనం ముందుకు సాగలేం ఫ్రెండ్స్. ఒక లక్ష్యం అంటూ మనకి తప్పనిసరిగా నిర్దేశించుకోవాలి. మనకు ఉండాలి. దానికి అనుగుణంగా మన అడుగులు వేయాలి. లేదంటే ఎలా ఎలా సాధించగలుగుతాము? ఇక్కడ ఇది మన బాగా గమనించుకోవాలి. ఒక లక్ష్యం అంటే ఆహ్, అదేంటండి మేడం లక్ష్యం అంటారు? మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదండీ! పని చెయ్యి, దాని ప్రతిఫలం ఆశించుకో అని చెప్పాడని. నేను ప్రతిఫలం ఆశించలేదు. ఒక ఉద్దేశం ఉండాలి ఒక పని చేయడానికని చెప్తున్నాను మిత్రులారా. ఉద్దేశం లేకుండా ఏ పని చేయలేం. ఎలా చేస్తాం ఉద్దేశంగా? ఉద్దేశం ఉండాలి. ఒక ఉద్యోగం చేస్తున్నాము అంటే ఒక ఉద్దేశం ఉంది. ఏంటి? ఆ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటాము. ఓకే. ఒక ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం అంటే ఒక ఉద్దేశం ఉంది. ఇల్లు నీట్‌గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేస్తున్నాము. ఒక ఉద్దేశం ఉంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇదే మెయిన్ ఉద్దేశం అండి. మనం పిల్లలు బాగుండాలనో, లేదా ఆరోగ్యం బాగుండాలనో, లేదా ఇంకోటి కోరుకుంటూ ధ్యానాలు కాదు. ధ్యానము ఎక్కడికి దారి తీయాలంటే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో చేసి ఆత్మజ్ఞానం వైపు ఆ చైతన్యము లేక భగవంతుడిలో లీనమవడం గురించి చేసే ధ్యానం ఒక్కటే అత్యుత్తమమైన ధ్యాన మార్గముగా చెప్పబడుతుంది ఇక్కడ. అంటే మిగిలినన్ని అండి ధ్యానం చేస్తే కాళ్ళ నొప్పులు తగ్గుతాయండి, లేదా డబ్బులు కలిసి వస్తాయండి అని అనుకోని చేస్తే అది ప్రతిఫలం ఆశించినట్టు. ఇది విశ్వ కళ్యాణానికి చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి మిత్రులారా. తపస్సు చేస్తూ ఉంటారు కొందరు. తపస్వికులు వేరు, ధ్యానులు వేరు. నేను తపస్సు, ధ్యానం, మునులు ఇవన్నీ ఒకటే అనుకునేదాన్ని. కానీ వీటన్నిటి మధ్య కూడా వ్యత్యాసం ఉంది. తపస్సు అంటే తపించేవాడు. అంటే ఏదో ఒక కారణం. ఎవరు తపస్సు చేసినా చూడండి ఏదో ఒక ప్రతిఫలం ఆశించి చేసేది తపస్సు. ఏ ప్రతిఫలము లేకుండా జ్ఞానం కోసం చేసేది ధ్యానం. అంటే మనం ఎంత ఉన్నతమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఒకసారి గమనించుకుందాం ఫ్రెండ్స్. అన్నిట్లకన్నా అత్యున్నత మార్గంలో మన ప్రయాణం సాగుతుంది ధ్యాన ప్రయాణం. ఇది స్వార్థరహితమైనది. అరిషట్ వర్గాల్లో దేనికి సంబంధించింది కాదు. మనం ఆత్మ జ్ఞానం గురించే ఒక ఈర్ష్యతోనో అసూయతోనో ఏదో సాధించాలనో చేసేది కాదు. ఆ సాధన దేనికంటే ఆత్మజ్ఞానం కోసం. ఆత్మజ్ఞానం కోసం తెలిసాక అంతా శూన్యం, అంతా పరిపూర్ణం. శూన్యం పరిపూర్ణం ఒకటేనని జ్ఞానం వల్ల కలిగాక ఇంకేముంటుంది మిత్రులారా. అందుకు అలాంటి ధ్యానం చేయాలి. తపస్సు చేస్తే తప్పించేవాళ్ళు అంటే ఏదో కోరికతో చేస్తాం. మీరు ఎవరైనా చూడండి, ఒక అర్జునుడు అస్త్రం కోసం చేశాడు. హిరణ్యకశ్యపుడు తనకి చావే లేకుండా ఉండడం కోసం చేశాడు. ఇలా ఒక్కొక్కరు లేదంటే ఒక బ్రహ్మని ప్రత్యక్షం చేసుకోవడానికో, లేదంటే ఒక రాజఋషి అవడానికో, లేదంటే ఒక బ్రహ్మ ఋషి అవడం, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో చేశారు. కానీ ధ్యానం చేసిన వాళ్ళు ఎవరైనా చూడండి, ఒక రమణ మహర్షి, గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ కూడా ఏదీ లేదు, శరీరతత్వం నుంచి ఆత్మతత్వానికి వెళ్ళారు. అంటే వాళ్ళ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకున్నారు. ప్రత్యాహారాన్ని బాగా ఆచరించారు. అది ఆచరించడం వల్లనే వాళ్ళకి ధారణ, ధ్యానం, సమాధి స్థితులు కలిగాయి. అంటే అత్యున్నతంగా ఏదైతే చెప్పబడుతుందో అది. ఏ పని చేస్తే ఆ పనిలో ధ్యానం, ఆ పని మీద ధ్యాస. అంటే మనం చేసే పనిలో క్వాలిటీ, ఆ పని చేస్తూ ఆ పని మీదే దృష్టి, అది ఏకాగ్రత కూడా. ఏ పని చేస్తే ఆ పని. కూర్చొని కళ్ళు మూసుకొని చేసేది ఒకటే కాదు. కళ్ళు అలా చేసామనుకోండి ధ్యానం, మన కళ్ళు మూసుకుని కూర్చొని చేసినంతసేపు మాత్రమే దాని ఫలితం ఉంటుంది. కళ్ళు తెరిసాక మళ్ళీ మమ్మల్ని అక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ పాలు పొంగిపోయే, అది పెరుగు తోడేయలేదు, ఇవన్నీ రొటీన్ మళ్ళీ. లేదంటే పొద్దున్న లేసి ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంకా క్లాసులో కూర్చున్నావేంటి, పడుకోవే, పొద్దున్నే నాకు టిఫిన్ చేయాలి, మా పిల్లలకి అమ్మ మాకు బాక్స్ కట్టాలి, అమ్మమ్మ మాకు అది కావాలి, ఇవన్నీ రొటేషన్. ఇంకా తర్వాత
కళ్ళు తెరవగానే ప్రపంచం అదే మనది. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు కూడా ఒకే ప్రపంచంలో ఉండగలిగితే అది అసలైన ధ్యాన స్థితి. ఎప్పుడు అలా మనం చేసే పనులు చేస్తూ ఉంటాం. అంతర్ముఖంగా మనం ఒక విషయం మీద అలా సాధన, తపన అది సాగుతూ ఉంటదన్నమాట. ఒక నాదంలా మనలో తాగుతూ ఉంటది. ధ్యాన స్థితిలో ఉంటాం. ఇప్పుడు ఎవరి మీద అనవసరంగా కోపం రాదు. మనకు చూడండి అరిషడ్ వర్గాల్లో కూడా కామ క్రోధాలు అన్నారు తప్ప కోరికలు అనలేదు, కోపం అనలేదు. వీటిని మించిన స్థితి కోరిక ఉండాలి. ఇప్పుడు ధ్యానం చేయాలనే కోరిక నాకు ఉండొచ్చు, లేదు 100 జూములు చెప్పాలనే కోరిక నాకు ఉండొచ్చు. అవన్నీ విశ్వ కళ్యాణం గురించి, స్వప్రయోజనం కాదు, సమాజ శ్రేయస్సు గురించి కొన్ని పనులు చేయాలనుకుంటాం. లేదు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మనం ఉన్న ఈ మాయా ప్రపంచం నుండి విడిబడి బయటికి వెళ్ళడం కోసం కొన్ని సాధనలు చేయాలనుకోవచ్చు. లేదు ఒక పూజ చేస్తున్నారు, ఒక జపం చేస్తున్నారు, ఒక యజ్ఞం చేస్తున్నారు, ఒక యాగం చేస్తున్నారు. ఇక్కడ మనసు పెట్టి ధ్యానమై ఏది చేసినా మోక్ష మార్గమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బయట కోరికల నుంచి, కామం నుంచి, మితిమీరిన కోరికల నుంచి బయట రావాలి. అన్నం తినాలనుకోవడం అది సామాన్య కోరిక, బట్టలు కట్టుకోవాలి ఇది సామాన్య కోరిక, 10 మందితో మాట్లాడాలి, బయటకు వెళ్ళాలి సామాన్య కోరిక, ఏదో చూడాలనుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా పర్వాలేదు. మన స్థాయికి మించి కోరికలు కోరుకోవడం మనకి వీటిల్లోకి వస్తూ ఉంటాయి. అందువల్ల మనం అరిషడ్ వర్గాల్లోకి వెళ్లకుండా ఏది ఎంతకాలం మితంగా ఉంటే అద్భుతంగా మనకి ప్రత్యాహార విధిని నిర్వర్తించుకోగలుగుతాం. అతిగా ఏ పనైనా సరే వ్యర్థమే. అతి ఇందులోనూ పనిచేయదు. ఎందుకంటే సపోజ్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అది తెలుస్తుంది. అందరూ కాఫీ, నేను క్లాస్కి రాగానే కాఫీ ఇచ్చారు, చక్కగా తాగాను, చాలా బాగుంది. అయ్యో మేడం కాఫీ ఇష్టం ఉండడం కూడా తెలిసింది, వాళ్ళు తెచ్చిచ్చారు. 2వ కాఫీ కూడా మొహమాటంగా తాగాను. 3వ కాఫీ సగం తాగి సగం అక్కడ పెడతా. 4వ కాఫీ విసుగు వస్తుంది అన్నమాట. ఇంకా 5వ కాఫీకి అసలు కాఫీయే తాగాలనిపించదు. ఇలా ఏదైనా అతి పని చేయదు. ఎంతలో ఉండాలో అంతలా ఉండాలి. ఎక్కడ ఆగాలో, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన ధ్యానం సరైన పద్ధతిలో సాగిపోతుంది. ఎందుకంటే మనందరూ సంసారంలో నిర్వాణం గురించి చూస్తున్నాం. అంటే సంసార బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నీ పక్కన పెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటే జరిగేది కాదు. వీటిని రెండిటిని సమంగా పోషించగల అద్భుతమైన శక్తివంతులుగా మనం మారాలి. అన్నమయ్య లాంటి వాడే కంగారు పడ్డాడండి. పైన సంసార బంధాలు కట్టేవు, నా పలుకు చెల్లున నారాయణ. కంగారు పడ్డాడండి. అంత తత్వం తెలిసింది కూడా. అంత జానపదాలలో, అంత సింపుల్ పదాలలో తత్వాన్ని బోధించి అన్నమయ్య కూడా కంగారు పడ్డాడు. పైన బంధాలు కట్టావు, నా పలుకు చెల్లుతుందా, నేను అనుకున్నది సాధించగలనా, పక్కన భార్యను పెట్టుకున్నానని బాధపడ్డాడు. ఇంకా మనం ఎంతటి వాళ్ళం అండి, అంతే కదా, మనం ఎంతటి వాళ్ళం. అలా వెళుతూ ఉంటాం. కానీ ఎవరికి ఎక్కడ ఎంత బాధ్యత ఇవ్వాలో అంత బాధ్యత నిర్వర్తించుకోవాలి. మితిమీరిన బాధ్యతలను నెత్తిన వేసుకొని మన సాధనా సమయాన్ని కానీ, మన కోసం మనం ఖర్చు పెట్టుకునే ఘడియలను కానీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి కూడా తన మీద తనకి కొంత శ్రద్ధ అనేది చాలా అవసరం. ఆ శ్రద్ధతోనే అందరం ముందుకు సాగాలి. ప్రత్యాహారంగా అంటే ఇంద్రియాలు, బాహ్యంలో ఉన్న ఇంద్రియాలు బాహ్యంలో ఆకాంక్షించి బాహ్య పరిస్థితులకు బందీలై ఉన్నటువంటి ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని అతీంద్రియ శక్తులను సాధించే వైపుగా మనందరం ప్రయాణం చేయాలని, ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలండి అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకునే కన్నా వాటితో సామరస్యంగా ఉండి వాటిని కూడా సాధన చేకూర్చి, ఎలా సాధన అంటే ఇందాక మీకు చెప్పాను, అది ఏది కోరుకుంటుందో దానికి వ్యతిరేకంగా మనం కొన్ని పనులు చేస్తూ, కొన్ని సమంగా మధ్యలో చేస్తూ, ఇలా దానికి కొన్ని విషయాలు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఒక సరైన మార్గంలో వాటిని క్రమబద్ధీకరిస్తే అప్పుడు అవి ఆటోమేటిక్గా అంతర్ముఖమయ్యి మన అతీంద్రియ శక్తుల్ని, అంతర్గత శక్తుల్ని వెలికి తీసి అసలు నువ్వంటే ఏంటి, నేనంటే ఏంటి, ఇది మేను కాదు, ఈ దేహం కాదు, ఇంతకు మించింది ఏదో ఉంది, నేను అంటే మేను కాదనే స్థితికి రాగలుగుతాం. అందుకే ఫ్రెండ్స్, అందరూ చక్కగా ధ్యాన సాధన చేద్దాము. ధ్యానం
ధ్యానం రక్షితి రక్షిత అనుకుందాం. ధ్యాన మార్గాలకు వస్తేనే కానీ అనేక విషయాలను మనం తెలుసుకోలేము. అలా ఈరోజు ఒక చక్కటి సబ్జెక్ట్ ని, ప్రత్యాహారం అంటే ఏంటి? ప్రత్యాహారం అంటే మామూలుగా నేను అనుకుంది ప్రత్యాహారం అంటే ఒకదాని బదులు ఒకటి తినడమేమో అనుకునేదాన్ని. ఇది కూడా అంతే అండి, ఒకదాని బదులు ఒకటే. బయటకెళ్ళే ఇంద్రియాలని లోపలికి మార్చుకోవడం అంటే దానికి సరిపోయింది. కానీ అక్కడ భావం ఫుడ్ మీద ఇట్ల మీద ఉండేది, అంటే బాహ్య ఇంద్రియాలుగా ఉంది. ఇది చదివాక అంతరింద్రియాలుగా ఎలా అవ్వాలి, అంతర్ముఖం ఎలా అవ్వాలనే విషయం తెలిసింది. ఒక చక్కటి కొత్త సబ్జెక్ట్ ని నాకు పరిచయం చేసిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి థ్యాంక్ యూ. తిరిగి వేదికను మీకు అందజేస్తున్నాను.